Hi students, welcome to online classes. ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. యూనిట్ 5, టాపిక్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మనం నేర్చుకునే టాపిక్ నెస్టెడ్ స్ట్రక్చర్స్. నెస్టెడ్ స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ లోపల మనం ఇంకొక స్ట్రక్చర్ ని కనుక ప్లేస్ చేస్తే దాన్ని మనం నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని గానీ లేకపోతే స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అని గానీ అంటాము. చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. ఏ స్ట్రక్చర్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ అనదర్. అంటే వేరే స్ట్రక్చర్ లో మనం ఇంకొక స్ట్రక్చర్ ని ప్లేస్ చేస్తాం. ఆ ప్లేస్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ఏ స్ట్రక్చర్ లో అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రక్చర్ లో అది స్ట్రక్చర్ మెంబర్ గా కనబడుతుంది. ఆ స్ట్రక్చర్ లో అది స్ట్రక్చర్ మెంబర్ గా అది కనపడుతుంది. చూడండి, ద స్ట్రక్చర్ కంటైన్స్ అనదర్ స్ట్రక్చర్ యాజ్ ఏ మెంబర్. ఈ స్ట్రక్చర్ ఇంకొక స్ట్రక్చర్ ని ఒక మెంబర్ కింద మనం తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ ని చూద్దామండి. నేను ఇక్కడ స్టూడెంట్ యొక్క ఎగ్జాంపుల్ ని తీసుకున్నాను. రోల్ నంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నాను. ఒకసారి చూడండి, రోల్ నంబర్ ఇంట్ అంటే సింగిల్ గానే రాస్తాం కాబట్టి సరిపోయింది. నేమ్ స్ట్రింగ్ రూపంలో రాస్తాం, బాగానే ఉంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ లో ఏముంటాయి? ఫస్ట్ డే ఉంటుంది, తర్వాత మంత్ ఉంటుంది, తర్వాత ఇయర్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనకి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. అంతేగాని ఇక్కడ ఇంట్ డే, ఇంట్ మంత్, ఇంట్ ఇయర్ అని రాసాం అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ అవుతుందా? డేట్ ఆఫ్ బర్త్ అవ్వదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ని విడిగా ఒక స్ట్రక్చర్ కింద తీసుకుంటాం. మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ని విడిగా ఒక స్ట్రక్చర్ కింద తీసుకుని దాన్ని ఇక్కడ అంటే ఈ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దీనిలో ఈ స్ట్రక్చర్ ని మనం తీసుకొచ్చి స్ట్రక్చర్ మెంబర్ కింద ప్లేస్ చేస్తాం. అది అలాగే చూడండి. ఇప్పుడు స్ట్రక్చర్ రాసాం, దీనికి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి నేమ్ ఇచ్చాం. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరు ఉంటారు? ఇంట్ డే, ఇంట్ మంత్, ఇంట్ ఇయర్. అన్ని ఇంటిజర్స్ రూపంలోనే ఉంటాయి కదా. ఇంట్ ఇయర్ అని మొత్తం ఒక స్ట్రక్చర్ ని రాసి ఈ స్ట్రక్చర్ ని మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్ మెంబర్ కింద ఇక్కడ ప్లేస్ చేస్తాం. స్ట్రక్చర్ మెంబర్ కింద ప్లేస్ చేయడం అంటే స్ట్రక్చర్ రాసి దానికి ఒక స్ట్రక్చర్ వేరియబుల్ ఇస్తాం కదా యాక్సెస్ చేసుకోవడానికి. ఆ వేరియబుల్ తో పాటు మనం ఇక్కడ రాస్తాం అనమాట. మీకు గుర్తుండే ఉంటుంది, స్ట్రక్చర్ నేమ్, స్ట్రక్చర్ వేరియబుల్. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ రాస్తాం. స్ట్రక్చర్ నేమ్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. దీనికి ఒక వేరియబుల్ ఇచ్చాను డి అని చెప్పేసి. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో స్టూడెంట్ లో రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏ రూపంలో ఉంది? స్ట్రక్చర్ రూపంలో ఉంది. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డి అని ఇచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం? ఈ స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి డేట్ ని, మంత్ ని, ఇయర్ ని అంటే ఈ మూడు కూడా అది ఒకేసారి యాక్సెస్ చేసి మనకి ఇస్తుంది. ఇలాగ మనం ఒక స్ట్రక్చర్ లో ఇంకొక స్ట్రక్చర్ ని స్ట్రక్చర్ మెంబర్ గా ప్లేస్ చేయగలిగితే దాన్ని మనం స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అని గాని లేకపోతే నెస్టెడ్ స్ట్రక్చర్ అని గాని అంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇదే ఎగ్జాంపుల్ ని ఒక ప్రోగ్రామ్ రూపంలో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ని ఇప్పుడు ప్రోగ్రామ్ గా చూద్దాం. ఫస్ట్ ఇన్ సెక్షన్ రాసుకున్నాం. నేను మెయిన్ ఆఫ్ కి లోపల స్ట్రక్చర్స్ ని రాస్తున్నాను. మెయిన్ ఆఫ్ ఇక్కడ స్ట్రక్చర్స్ ని రాసుకునేటప్పుడు నా మెయిన్ స్ట్రక్చర్ ఏంటి అంటే స్టూడెంట్ అనేది నా మెయిన్ స్ట్రక్చర్. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ స్టూడెంట్ లోనే ఎవరున్న రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్. రోల్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మూడు కూడా నేను ఇక్కడ రాసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ నేను దీన్ని ఇక్కడ ఇది నా మెయిన్ స్ట్రక్చర్ అవుతుంది. నేను పైన ఈ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన స్ట్రక్చర్ ని పైన రాశాను. స్ట్రక్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇంట్ డే, ఇంట్ మంత్, ఇంట్ ఇయర్. ఇంట్ డే, ఇంట్ మంత్, ఇంట్ ఇయర్ అని చెప్పేసి రాశాను. రాసిన తర్వాత ఈ స్ట్రక్చర్ లో ఉన్న ఈ మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి నాకు ఒక స్ట్రక్చర్ వేరియబుల్ కావాలి. ఆ స్ట్రక్చర్ వేరియబుల్ నేను ఇక్కడ స్ట్రక్ట్ DOBD అని చెప్పేసి ఈ స్ట్రక్ట్ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ లో ఒక స్ట్రక్చర్ మెంబర్ కింద రాశాను.
అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని రన్ చేసేటప్పుడు ఈ డేటా మెంబర్ ఉపయోగించుకుంటే మనం ఈ మెంబర్ ద్వారా వేరే స్ట్రక్చర్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన స్ట్రక్చర్ రాసి ఆ స్ట్రక్చర్ లో ఉన్న మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఎలాగైతే స్ట్రక్చర్ వేరియబుల్ రాసుకుంటామో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ ని నేను ఏం చేశానంటే స్ట్రక్ట్ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ లో దాన్ని రాశాను. ఇక్కడ రాశాను. ఇప్పుడు స్ట్రక్ట్ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ కూడా ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఈ రోల్ నెంబర్ ని, నేమ్ ని, డేట్ ఆఫ్ బర్త్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ మనకు ఒక స్ట్రక్చర్ వేరియబుల్ కావాలి కదా. ఈ స్టూడెంట్ అనే దానికి ఇక్కడ నేను స్ట్రక్చర్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకున్నాను. ఈ డి ఏమో ఈ స్ట్రక్చర్ కి సంబంధించింది, ఈ ఎస్ ఏమో ఈ స్టూడెంట్ అనే దానికి సంబంధించింది. ఓకేనా? ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. వెళ్ళినప్పుడు ఎంటర్ రోల్ నంబర్, ఫస్ట్ రోల్ నంబర్ ని ఎంటర్ చేయమని చెప్పి అడిగినప్పుడు %d యాంపర్సెంట్ ఎస్ డాట్ రోల్ నంబర్, ఎందుకంటే రోల్ నంబర్ అనేది ఎక్కడుంది, స్టూడెంట్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఎస్ డాట్ రోల్ నంబర్ అని అడిగినప్పుడు నేను ఇక్కడ రోల్ నంబర్ ని ఎంటర్ చేస్తాను 701. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ నేమ్, ఎంటర్ నేమ్ అని అడిగినప్పుడు % స్ట్రింగ్ కదా, ఎస్ డాట్ నేమ్, ఇక్కడ యాంపర్సెంట్ రాయవలసిన అవసరం లేదు, మన స్ట్రింగ్ లో నేర్చుకున్నాం. ఎస్ డాట్ నేమ్, ఎందుకంటే స్టూడెంట్ లో నేమ్ ఉంది కాబట్టి ఎస్ డాట్ నేమ్ అని చెప్పి రాస్తాం. ఇక్కడ నేమ్ అని అడిగినప్పుడు నేమ్ రాస్తాం. నిత్య అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరు ఉంటారు, డే, మంత్, ఇయర్ 3 ఉంటాయి కాబట్టి 3% డీ రాసాం. ఒకటేమో డే కి, ఒకటేమో మంత్ కి, ఒకటేమో ఇయర్ కి. ఇచ్చిన తర్వాత దీంట్లో డే కి, మంత్ కి, ఇయర్ కి డేటాని ఇవ్వాలి అనుకుంటే యాక్చువల్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది విడిగా వేరే స్ట్రక్చర్ లో ఉంది కదా, కాబట్టి మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఈ డేటా మెంబర్ ఏ స్ట్రక్చర్ లో ఉందో, ఏ స్ట్రక్చర్ లో అయితే ఉందో దాని యొక్క స్ట్రక్చర్ వేరియబుల్ ని తీసుకుని అది డాట్ ఏ వేరియబుల్ ఉపయోగించుకుంటే మనం ఇంకొక స్ట్రక్చర్ లో డేటా మెంబర్స్ ని యాక్సెస్ చేయగలమో దాన్ని తీసుకుంటాం. అంటే డిఎస్ డాట్ డి డాట్ డే, చూడండి ఎస్ డాట్ డి డాట్ డే, అప్పుడు డేటా డే ఇస్తాం. నేను 01 అని చెప్పి రాసాను. నెక్స్ట్ మంత్, మంత్ కూడా ఇందులో వేరే స్ట్రక్చర్ లో ఉంది కదా, ఈ స్ట్రక్చర్ కి సంబంధించిన వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ కి సంబంధించిన వేరియబుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ డాట్ డి డాట్ మంత్, ఎస్ డాట్ డి డాట్ మంత్, మంత్ కూడా నేను ఎంటర్ చేశాను. తర్వాత ఇయర్, ఇయర్ కూడా ఎక్కడ ఉంది, వేరే స్ట్రక్చర్ లో ఉంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎస్ డాట్ డి డాట్ ఇయర్, ఎస్ డాట్ డి డాట్ ఇయర్, నేను ఇక్కడ ఇయర్ ని రాశాను. ఓకేనా? ఇలా మనం ఒక స్ట్రక్చర్ లో ఇంకొక స్ట్రక్చర్ కి సంబంధించిన డేటాను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే అది ఏ స్ట్రక్చర్ లో అయితే ఉందో ఆ స్ట్రక్చర్ వేరియబుల్, ది స్ట్రక్చర్ కి సంబంధించి ఇందులో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవడానికి మనం వేరే స్ట్రక్చర్ లో ఎక్కడైతే స్ట్రక్చర్ మెంబర్ ని రాసామో దాన్ని తీసుకుని మనం రాస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ కనుక చేసుకుంటే ఆ డీటెయిల్స్, ఇచ్చిన డీటెయిల్స్ ని ప్రింట్ చేసుకుంటే రోల్ నెంబర్ % ఎస్ డాట్ రోల్ నెంబర్, ఎస్ డాట్ రోల్ నెంబర్ లో ఎంత ఉంది 701. నెక్స్ట్ నేమ్ ప్రింట్ చేసుకోవాలంటే ఎస్ డాట్ నేమ్, ఎస్ డాట్ నేమ్ లో ఏముంది నిత్య. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ని ప్రింట్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ని ప్రింట్ చేసేటప్పుడు %d %d అని చెప్పేసి రాసాం. ఇక్కడ ఫస్ట్ డే కావాలంటే ఎస్ డాట్ డి డాట్ డే, ఎస్ డాట్ డి డాట్ డే అంటే ఎంత ఇచ్చాం 01 స్లాష్ ఎస్ డాట్ డి డాట్ మంత్, మంత్ అంటే ఎంత ఇచ్చాం 01 స్లాష్ ఇయర్ అంటే ఎంత ఇచ్చాం 2000. ఇలా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకేసారి డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మీరు ఇందులోనే ఈ స్ట్రక్చర్ లోనే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ రాయాలి అనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ అంతా విడిగా రాయాలి. ఎలాగా ఇంట్ డే, ఇంట్ మంత్, ఇంట్ ఇయర్ అంటే విడివిడిగా వస్తుంది. అదే కనుక దీని స్ట్రక్చర్ లో తీసుకున్నారు అనుకోండి అంతా ఎలా వస్తుంది, ఒకే చోట మనకి డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగా డేట్, మంత్, ఇయర్. ఇలా ఒక స్ట్రక్చర్ లో ఇంకొక స్ట్రక్చర్ సంబంధించిన వేరియబుల్ ని తీసుకుని మనం రాస్తే దాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్స్, దీనే నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని కూడా అంటాం. దీంతో మనకి స్ట్రక్చర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ యూనియన్స్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ యూనియన్స్. యూనియన్స్ కూడా స్ట్రక్చర్స్ లాగానే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని హోల్డ్ చేసుకుంటాయి.
చూడండి, like structures, union is also a user defined data type that stores different data types under a single name. Under a single name, user defined data type that stores different data type variables under single name. ఓకేనా? యూనియన్ కూడా స్ట్రక్చర్ లాంటిదే, అది కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, అది కూడా స్ట్రక్చర్ లాగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని హోల్డ్ చేసుకుంటుంది. యూనియన్స్ ఆర్ మెయిన్లీ యూజ్ టు సేవ్ మెమరీ స్పేస్. మెమరీ స్పేస్ ని సేవ్ చేయడానికి మనం యూనియన్స్ ని రాసుకుంటాం. స్ట్రక్చర్స్, యూనియన్స్ యొక్క డిఫరెన్సెస్ ని చూద్దాం. చూసినప్పుడు మనకి హౌ యూనియన్స్ ఆర్ యూజ్డ్ టు సేవ్ మెమరీ స్పేస్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే మనం యూనియన్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు, అంటే యూనియన్స్ ని రాసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే యూనియన్ అనే కీవర్డ్ ని ఉపయోగిస్తాం. యూనియన్ అనే కీవర్డ్ ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం యూనియన్ ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. యూనియన్ డిక్లరేషన్, యూనియన్స్ ని మనం ఎలాగా డిక్లేర్ చేస్తాము చూడండి. సింటాక్స్: యూనియన్, యూనియన్ నేమ్, ఓపెన్ బ్రేస్, డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, సో ఆన్, చాలా రాసుకోవచ్చు. మళ్ళీ క్లోజింగ్ బ్రేస్, సెమీ కాలన్. జస్ట్ లైక్ స్ట్రక్చర్ లానే ఉంది. స్ట్రక్చర్ లో అయితే ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ అని చెప్పి రాసుకున్నాం. ఇక్కడేమో యూనియన్, యూనియన్ నేమ్ అని చెప్పి రాస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. యూనియన్ పర్సన్ అని తీసుకుంటే డిఫరెంట్ డేటా టైప్ వేరియబుల్స్ అనుకున్నాం కదా, ఇంట్, ఐడి, క్యార్, నేమ్ అని చెప్పి రాసుకున్నాం. యూనియన్స్ ని మనం ఇలాగా డిక్లేర్ చేసుకుంటాం. ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ యూనియన్ వేరియబుల్. యూనియన్ వేరియబుల్ ని డిక్లేర్ చేయటం ఎలా? సింటాక్స్: యూనియన్, యూనియన్ నేమ్, డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, జస్ట్ లైక్ స్ట్రక్చర్ లో లాగానే ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, సెమీకాలన్. యూనియన్, యూనియన్ నేమ్, యూనియన్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. అక్కడ స్ట్రక్చర్ అనుకుంటే ఎలా రాస్తాం? స్ట్రక్చర్ నేమ్, డిఫరెంట్ డేటా టైప్ సంబంధించిన వేరియబుల్స్, స్ట్రక్చర్ నేమ్ అండ్ స్ట్రక్చర్ వేరియబుల్. అక్కడ ఎలాగైతే రాసామో ఇక్కడ కూడా మనం సేమ్ అలాగే యూనియన్ యొక్క వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం. ఆ పక్కన చూడండి, యూనియన్ పర్సన్, ఇంట్, ఐడి, క్యార్, నేమ్. ఇప్పుడు యూనియన్ పర్సన్, ఇందులో డేటా మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి నేను ఏం ఉపయోగించాను? పి అనే యూనియన్ వేరియబుల్ నేను అక్కడ ఉపయోగించాను. ఓకేనా? నెక్స్ట్, ఈ యూనియన్ వేరియబుల్ ని ఉపయోగించుకుని మనం యూనియన్ లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే స్ట్రక్చర్ లో లాగానే ఇక్కడ కూడా డాట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. నేను ఉపయోగిస్తాం డాట్ ఆపరేటర్ ని ఉపయోగించుకుని మనం యూనియన్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాం. జస్ట్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా? ఇది డిక్లరేషన్ ఆఫ్ యూనియన్ వేరియబుల్. యూనియన్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు యూనియన్, యూనియన్ నేమ్, డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, సో ఆన్. యూనియన్, యూనియన్ నేమ్, యూనియన్ వేరియబుల్, సెమీకాలన్. ఓకేనా? ఇది సింటాక్స్ యూనియన్ వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి. యూనియన్ వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత మనం యూనియన్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, డేటా మెంబర్ ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఉపయోగించుకునే ఆపరేటర్ ఏంటి? డాట్ ఆపరేటర్, జస్ట్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చి ఇనిషియలైజేషన్ ఆఫ్ యూనియన్స్. యూనియన్స్ లో మనం ఇచ్చిన డేటాని ఇనిషియలైజ్ చేసుకోవడం ఎలా? దాని సింటాక్స్ చూడండి. యూనియన్, యూనియన్ నేమ్, ఓపెన్ బ్రేస్, డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, సో ఆన్, సెమీకాలన్. యూనియన్, యూనియన్ నేమ్, యూనియన్ వేరియబుల్. మన స్ట్రక్చర్ లో అనుకోండి ఏం రాసాం? ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి రాసి ఓపెన్ బ్రేస్ రాసి అందులో మనం డేటాని రాసాం. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాం అంటే దేనికైతే మనం డేటాని ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని విడివిడిగా రాసుకుంటాం. అంటే సపోజ్ నేను దీనికి డేటా ఇవ్వాలి అనుకుంటే యూనియన్ వేరియబుల్ డాట్ వేరియబుల్ 1, యూనియన్ వేరియబుల్ తీసుకున్నాను, ఈ వేరియబుల్ అంటే దీన్ని ఉపయోగించుకుని డేటా ఇచ్చాను. ఇప్పుడు ఎలా రాసాను చూడండి. యూనియన్ వేరియబుల్ డాట్ వేరియబుల్ 1, యూనియన్ వేరియబుల్ డాట్ వేరియబుల్ 1 వాల్యూ అని చెప్పేసి ఇచ్చాను. సేమ్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. యూనియన్ పర్సన్, ఇంట్, ఐడి, క్యార్, నేమ్ 20. యూనియన్ పర్సన్ పి అంటే ఈ పి ఎవరు? యూనియన్ వేరియబుల్. యూనియన్ వేరియబుల్ ఉపయోగించుకుని ఇందులో ఉండే డేటా మెంబర్స్ కి డేటా ఇస్తున్నారు. పి డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 701. డేటా ఐడి కదా, ఇంటిజర్ కాబట్టి 701 అని చెప్పి రాశాను. నేమ్ తీసుకోవాలనుకోండి, పి డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్. ఎప్పుడు కూడా స్ట్రింగ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేస్తాం. డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేసి మనం వేద అని చెప్పి రాస్తున్నాం. ఓకేనా? మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలి. యూనియన్స్ ఆర్ జస్ట్ లైక్ స్ట్రక్చర్స్ అని చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ యూనియన్ స్ట్రక్చర్స్ ని ఎలాగైతే డిక్లేర్ చేసామో యూనియన్స్ ని అలాగే డిక్లేర్ చేసాం.
స్ట్రక్చర్ వేరియబుల్ ఎలాగైతే డిక్లేర్ చేసామో యూనియన్ వేరియబుల్ కూడా అలాగే డిక్లేర్ చేసాం. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇనిషియలైజేషన్ లోనే మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది. అది కూడా ఇక్కడ మనం స్ట్రక్చర్ లో అయితే యూనియన్ వేరియబుల్ కి పక్కనే ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఫ్లవర్ బ్రాకెట్స్ కి లోపల డేటా అంతటిని రాసేస్తున్నాం. కానీ యూనియన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఎవరికైతే మనం డేటాని ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళని యూనియన్ వేరియబుల్ తోటి యాక్సెస్ చేస్తున్నాం. జస్ట్ లైక్ యూనియన్ వేరియబుల్ డాట్ వేరియబుల్ 1 p డాట్ ఐడి p డాట్ నేమ్ అని చెప్పేసి విడివిడిగా మనం ఇస్తున్నాం. ఎందుకనంటే టు సేవ్ మెమరీ స్పేస్ యూనియన్ స్టోర్స్ వన్ ఫీల్డ్ ఎట్ ఏ టైం. ఒక ఫీల్డ్ ని ఒకసారి మాత్రమే అది స్టోర్ చేస్తుంది. కాబట్టి మనం అన్ని కలిపి ఇవ్వట్లేదు, అన్నిటిని కూడా విడివిడిగా ఇస్తున్నాం. అంటే ఇది తీసుకుంటుంది, తర్వాత ఇది తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కి యూనియన్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ని తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ని చూద్దాం. మనం ఇప్పుడు స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ చూద్దాం. అది కూడా మెమరీ అలొకేషన్ లో మనకి తెలుస్తుంది. స్ట్రక్ట్ పర్సన్ ఇంట్ ఐడి క్యార్ నేమ్ అని చెప్పి తీసుకున్నాను. నేనేమో స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసి డేటాను కూడా ఇనిషియలైజ్ చేసి ఇచ్చేసాను. అటు పక్కనేమో యూనియన్ కూడా సేమ్ అలాగే ఇచ్చాను. యూనియన్ పర్సన్ ఇంట్ ఐడి క్యార్ నేమ్ 20 యూనియన్ పర్సన్ p డాట్ ఐడి p డాట్ నేమ్ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అది ఎలాగా మెమరీ స్పేస్ ని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుందో చూద్దాం. ఇక్కడ మనం స్ట్రక్చర్ ని తీసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, స్ట్రక్చర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి మెమరీ స్పేస్ అనేది విడిగా అలొకేట్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అదే క్యారెక్టర్ అయితే 1 బైట్. స్ట్రింగ్ ఎంత ఉంది? 20 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 20 అంటే మొత్తం ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 20 బైట్స్. అంటే టోటల్ గా మెమరీ ఎంత అలొకేట్ చేస్తుంది? 22 బైట్స్ ఆఫ్ మెమరీ అది అలొకేట్ చేస్తుంది. అంటే ఇంటీజర్ 2 క్యారెక్టర్ 20. అంటే ఈ ఇంట్లోనేమో ఈ 701 అనేది స్టోర్ అవుతుంది, ఈ 20 లోనేమో ఏం స్టోర్ అవుతుంది? వేద అని చెప్పి స్టోర్ అవుతుంది. అంటే విడివిడిగా అవి స్టోర్ అవుతాయి. కానీ మీరు యూనియన్స్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, యూనియన్ లో కూడా ఇంట్ ఐడి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 2 బైట్స్. క్యారెక్టర్ 1 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 20 బైట్స్. యూనియన్ ఏం చేస్తుంది అంటే మెమరీని సేవ్ చేయడానికి అది ఇచ్చిన లోపల మన యూనియన్ లో ఇచ్చిన డేటా మెంబర్స్ లో ఎవరైతే ఎక్కువ స్పేస్ ని తీసుకుంటున్నారో, డేటా మెంబర్స్ లో ఎవరైతే ఎక్కువ స్పేస్ ని తీసుకుంటున్నారో వాళ్ళని మాత్రమే అది అలొకేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 220 లో ఎవరు ఎక్కువ స్పేస్ ని తీసుకుంటున్నారు? 20 తీసుకుంటాం కదా. కాబట్టి అది మెమరీలో డైరెక్ట్ గా క్యారెక్టర్ కి సంబంధించి 101 నుంచి 1020 వరకు అది స్పేస్ ని అలొకేట్ చేస్తుంది. ఈ అలొకేట్ చేసిన స్పేస్ లో ఎటువంటి డేటా టైప్ నైనా సరే అది స్టోర్ చేస్తుంది. అలొకేట్ చేసిన స్పేస్ లో అది ఎటువంటి డేటా టైప్ నైనా స్టోర్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో 701 ఒకసారి స్టోర్ చేస్తుంది. ఒకసారి ఒక బిట్ ఫీల్డ్ ని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ టైం దేని స్టోర్ చేసింది? 701 ని స్టోర్ చేసింది. తర్వాత ఏం స్టోర్ చేస్తుంది? వేద అని చెప్పి స్టోర్ చేస్తుంది. అంటే అది ఏం చేస్తుంది? సేమ్ మెమరీ స్పేస్ ని అన్నిటికీ ఉపయోగించుకుంటోంది. కాబట్టే మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసేటప్పుడు కూడా అన్ని కల్పించామా? ఇవ్వలేదు. ఎలా ఇచ్చాం? విడివిడిగా ఇచ్చాం. కల్పించామంటే కలిపి ఇవ్వలేదు, అన్ని కూడా ఎలా ఇచ్చామా? విడివిడిగా ఇచ్చాం. ఇలా విడివిడిగా ఇవ్వటం వల్ల మెమరీ స్పేస్ అనేది అక్కడ ఇదవకుండా, అంటే వేస్ట్ అవ్వకుండా అది చేయటానికి మనం యూనియన్స్ ని ఉపయోగించుకుంటున్నాం. అది స్ట్రక్చర్ కి యూనియన్ కి ఉన్న డిఫరెన్స్. అందుకే ఈ ఇనిషియలైజేషన్ ఒకలాగా, ది ఇనిషియలైజేషన్ ఒకలాగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, పర్సన్ పి అని చెప్పి ఐడికి నేమ్ కి అంతా ఒకే చోట మనం ఇచ్చాం. ఇచ్చినప్పుడు మెమరీలో ఎలా స్టోర్ అయింది? ఐడి ఏమో విడిగా స్టోర్ అయింది, దీనికి స్పేస్ లో ఇది స్టోర్ అయింది. ఓకేనా? ఈ స్పేస్ లో ఇది స్టోర్ అయింది, దీని స్పేస్ లో అది స్టోర్ అయింది. ఇక్కడ యూనియన్ కి వచ్చేసరికి విడివిడిగా ఇచ్చాం, దేనికదే. అంటే ఒకసారి స్టోర్ అయింది అనుకోండి, ఇది మాత్రమే కనబడుతుంది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ ది స్టోర్ అవ్వాలనుకోండి, ఆ ముందర ఉన్నది ఒకవేళ మెమరీ స్పేస్ సరిపోకపోతే ఓవర్ రైట్ అయిపోతూ ఉంటుంది. ఇది స్ట్రక్చర్ కి యూనియన్ కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనం యూనియన్ కి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ లింక్ సెక్షన్ రాసుకున్నాం. నేను యూనియన్ ని మెయిన్ ఫంక్షన్ కి పైన అంటే గ్లోబల్ గా డిఫైన్ చేశాను. డిఫైన్ చేసినప్పుడు యూనియన్ కి డేటా అని చెప్పి నేమ్ ఇచ్చాను. ఇంట్ ఐ ఇంటీజర్ ని తీసుకున్నాను. ఫ్లోట్ ఎఫ్ క్యార్ ఎస్. ఐఎఫ్ ఎస్ తీసుకోవడం కారణం ఏంటి అంటే, మనం ఇందాకే చెప్పుకున్నాం, డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా.
యూనియన్ అయితే ఏదైతే ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుందో ఆ సైజ్ ని మాత్రమే తీసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు మనం యూనియన్ లో మనం తీసుకునే డేటా మెంబర్స్ యొక్క సైజ్ ని కనుక్కోవడానికి ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం అన్నమాట. యూనియన్ డేటా అని చెప్పి రాశాను. ఇంట్ ఐ, ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? 2 బైట్స్. ఫ్లోట్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? 4 బైట్స్. క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? 1 బైట్. క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుందమ్మా? 1 బైట్ ఆక్యుపై చేసుకుంటుంది. 1 ఇంటూ 20 అంటే ఎంత? 20 బైట్స్. 1 ఇంటూ 20 అంటే ఎంత? 20 బైట్స్. ఇప్పుడు వీటన్నిటిలో ఏది ఎక్కువ బైట్స్ ని ఆక్యుపై చేసుకుంటోంది? క్యారెక్టర్ ఎక్కువ బైట్స్ ని ఆక్యుపై చేసుకుంటుంది. అంటే ఇప్పుడు సైజ్ ఆఫ్ ద యూనియన్ అని కనుక నేను అడిగితే అది ఎంత చూపిస్తుంది? నంబర్ 20 చూపిస్తుంది. ఓకేనా? ఇంటర్ మెయిన్ లో యూనియన్ డేటా డి అనేది ఎవరు? యూనియన్ యొక్క వేరియబుల్. అంటే దీని ద్వారా యూనియన్ లో ఉన్న మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ డి అనే దాన్ని తీసుకుని సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్స్ లో నేర్చుకున్నాం కదా, సైజ్ ఆఫ్ అని చెప్పేసి సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ద్వారా మనం ఈ యూనియన్ యొక్క సైజ్ ని డిస్ప్లే చేస్తాం. మెమరీ ఆక్యుపైడ్ ఇస్ ఈక్వల్ టు పర్సెంటేజ్. ఎప్పుడు సైజ్ కూడా నంబర్స్ లో చూపిస్తుంది కదా, అందుకని పర్సెంటేజ్ డి అని చెప్పేసి రాస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, సైజ్ ఆఫ్ డి. సైజ్ ఆఫ్ డి అంటే ఇందులో ఎక్కువ స్పేస్ ఎవరు ఆక్యుపై చేశారు? క్యారెక్టర్ ఆక్యుపై చేసింది. ఎంత? 20. అంటే ఇప్పుడు ఈ యూనియన్ యొక్క సైజ్ ఎంత అంటే ఎంత చూపిస్తుంది? 20 బైట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా? దీంతో ఇవాళ మనం స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్స్ ఏంటి, యూనియన్ అంటే ఏంటి, యూనియన్ ఎలా డిక్లేర్ చేసుకుంటాం, దాన్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ ని చూసాం. రేపటి క్లాస్ లో యూనియన్స్ ని నెక్స్ట్ పార్ట్ ని తెలుసుకుందాం.